మీరు అందరు మంచి పని తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మహిళా తల్లుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మహిళల సాధికతలో భాగంగా దివంగత మానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలు వీళ్ళకి అప్పచెప్పి ఆర్థికంగా ఎదిగేలా చేయాలని, అదేవిధంగా స్వశక్తి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ప్రతి మహిళా తల్లి లక్షాధికారి కావాలని కోరుకొని మొదటిసారి పావుల వడ్డీకి రుణాలు ప్రారంభం చేసింది. ఆ తదుపరి ఇంచుమించు 40 యాక్టివిటీస్ మహిళా సంఘాల ద్వారా చేపిస్తూ మహిళా సంఘాలు సభ్యురాలైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇప్పించే కార్యక్రమం చేసింది. ఎవరైనా ఆపదలో మరణిస్తే వాళ్ళకు ఆర్థికంగా చేతినిచ్చేటువంటి కార్యక్రమం చేపిస్తాం. మహిళా సంఘాలను బలోపేతం చేసినటువంటి సంఘటన ఘటన మహిళలను లక్షాధికారిగా మార్చాలని చెప్పినటువంటి తపన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైతే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళా సంఘాలు నిర్వీర్యం చేసిన సందర్భం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇక్కడ సాయిబాబా సామర్థ్యాన్ని కార్యక్రమాన్ని క్యాటరింగ్ సదుపాయాన్ని పెట్టుకునే దానికి అంటే రుణం ద్వారా ఎవరెవరు ఉపాధి మార్గంలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ విభాగాలలో ఇంచుమించు 100కు పైన కిరాణా దుకాణం కావచ్చు, హోటల్స్ కావచ్చు, టెంట్ హౌస్ సంబంధించిన అంశం కావచ్చు, గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించిన అంశం కావచ్చు, పిండి పదార్థాలు లేదు భోజనానికి సంబంధించినటువంటి క్యాటరింగ్ సంబంధించినటువంటి ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణం ఇప్పించి వారిని అధికంగా ఎదగాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా క్యాంటీన్ ఇచ్చింది. రేపు మెడికల్ కాలేజ్ దగ్గర ఇవ్వబోతుంది. ఎక్కడైతే ఏ అవసరం వాటన్నిటి కూడా మహిళలకి అందివ్వాలని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 2 ప్రాంతాల్లో మహిళా తల్లులు ముందుకు వచ్చి ఉపాధి పరిశ్రమలో ముందుకు పోవడం కోసం ప్రయత్నించే వారి యొక్క మరి దుకాణాలను ఈరోజు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు అదేవిధంగా 2 వార్డులకు సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్ మహిళా తల్లులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీటిని ప్రారంభం చేయడం జరిగింది. వీటి ద్వారా ఈ పిండి వంటలు నిన్న మన కట్లాపూర్లో ఒక పిండి వంటలకు సంబంధించిన దాన్ని కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆ మహాతల్లి అంటున్నది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జార్జ్ బుష్ వచ్చినప్పుడు నేను 4 రోజులు ఏ ప్రాంత మహిళల పక్షాన్ని నేను ఆ రోజు ప్రాతినిధ్యం వహించిన మళ్ళీ ఈ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రుణమిస్తే ఇందిరా మహిళా ద్వారా ఈరోజు పిండి పదార్థాలకు సంబంధించి అవసరం ముందు చెప్తే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆర్థికంగా ఎదుగడానికి కోసం ఈ ప్రభుత్వం మాకు చేతి చెప్పనమాట. కోటి పిల్లల పెంపకం కానీ రకరకాలు ఈరోజు మహిళలు ఎవరు ముందుకు వచ్చిన వారికి ఆర్థిక చేతినిచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఏదైతే ఇందిరా మహిళా శక్తి ద్వారా
ముందుకు వచ్చిన మహిళా తల్లికి ఈరోజు మీరు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేతులిస్తుందన్నమాట తెలియజేస్తూ అందరికీ నన్ను ఆహ్వానించిన పెద్దలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ ఒకటి నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మహిళలలో శక్తిని ముందుకు తీసుకొచ్చినటువంటి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మహిళలకు ఈ 10 సంవత్సరాలలో చాలా మట్టుకంటే వెనకాలనే ఉన్నారు. ఈరోజు కొంచెం ముందుకు రావడం జరిగింది. సిరిసిల్లలో కూడా ఇంకా చాలా కార్యక్రమాలలో అందరు మహిళలు చేస్తున్నారు, ఇట్లా ముందుకు రాలే. ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క మాటతో అందరు కూడా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎప్పటికీ మీ యొక్క ఆశీస్సులు మా పైన ఉండి ఇంకా మేము అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీరు ఇక్కడ అందరికీ విఐపీస్ అందరు ఇక్కడికి వచ్చినందుకు సాయిబాబా సమైక్య నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్.